కానీ గొప్ప పనితో పాటు ఆటంకాలు గూడా ఎన్నో ఉన్నాయి. అంటే భయంకరమైన శవాలు ఇవి గూడా చూసుంటారు గదా! సో, భయంకరమైన సంఘటన గాని, అంటే అసలిది ఏంట్రా ఇలా కూడా చేస్తారా అని అన్న శవం గాని, సంఘటన గాని ఏదైనా ఉందా? ఇప్పుడు చూడమ్మా, అది అంటుంటే నాకెట్లనో ఉంది. చూసిన డెడ్ బాడీలు. ఎందుకంటే నేను చిన్నగున్నప్పటి నుంచి ఊహ తెలవనప్పుడు చేసిన డెడ్ బాడీలు గూడా చూసిన. ఊహ తెలిసిన తర్వాత, నా పెళ్ళయిన తర్వాత గూడా ఒక ఒక భర్త, ఒక భార్య అంటే ఒక జీవితం అనేది సంసార విధానం. అలాంటి మనుషులు దూరమైపోయినంటే నేను కన్నతోటి జలవిహార్ దగ్గర ఇప్పుడు మనకి అప్పుడు జలవిహార్ లేకముందు కొండ ఉండే ఆడ. హ్మ్. ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద జలవిహార్ ఏదైతే కట్టిరో హ్మ్. అది కొండ ఉండే అనమాట. ఆ కొండల ఈమె చైనీస్ వాళ్ళ అమ్మాయి అంటారు కదా, ఏమంటారు అది, నేపాలీ అమ్మాయిలు, నేపాలోళ్ళు. ఆ! వాళ్ళ ఆ అమ్మాయి అంటే ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు కానీ చెడుగా బ్రతికే వాళ్ళు. హ్మ్. 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 తన కుటుంబం కోసం మన మన ఒళ్ళుని కూడా భోజనం ప్రాస్టిట్యూషన్ ఇంట్లో అనొచ్చు. హ్మ్. వాళ్ళ పిల్లల కోసమే ఉండొచ్చు, వాళ్ళ హ్మ్. తల్లిదండ్రుల కోసమే ఉండొచ్చు, తన కుటుంబాన్ని ఎలా చదువుకోవాలో తెలియకను చదువుకోవడానికి పోయినా ఉండొచ్చు. హ్మ్. చిన్నది అమ్మాయిదైతే. అలాంటి అమ్మాయి ఆ లొకేషన్కి ఇప్పుడు జలవిహార్ వచ్చినందుకు చంద్రబాబు నాయుడు మొత్తం నక్లెస్ రోడ్ తయారు చేసినందుకు పబ్లిక్ తిరుగుతారు. హ్మ్. అప్పుడు పబ్లిక్ తిరగపోతుండే, ఆ ఏరియా పబ్లిక్ తిరగపోతుండే. అప్పుడు హ్మ్. ఓన్లీ అక్కడ ఉండేది ఒకటే పాత రైల్వే స్టేషన్, హ్మ్. ముంబై ట్రైన్ ఆపుతుండే. అదేంది మన పాత స్టేషన్ అంటే హుసేన్ సాగర్ రైల్వే స్టేషన్. పాత ఓల్డ్ మొత్తం చెట్లు గుంపులు అన్ని ముళ్ళ కంపలు, చెట్లు, కొండలు ఇవే ఉంటుండే. హ్మ్. ఆ మూమెంట్లో నేపాల్ అమ్మాయిని ఇక రకరకాలుగా తనని శారీరకంగా మొత్తం చేసి అసలు నేను నీకు చెప్పకూడదు. ఒక నేను ఒక తండ్రిగా నేను చెప్తున్నా. అంటే జీవితం ఇలా ఉంటుందని నువ్వు అడిగినందుకు నేను చెప్తున్నా. హ్మ్. తన బిడ్డని ఎలాగైతే కంటమో అలాంటి లొకేషన్లో బీర్ బాటిల్ పెట్టారు, అయ్యో! పలగొట్టారు, బీర్ బాటిల్ పెట్టి పలగొట్టారు. అది నేను బాడీ తీసినప్పుడు అది నచ్చలే, నా పానం కూడా చచ్చిపోయింది అప్పుడే. అరే ఇంత అధ్వానంగా కూడా చేస్తారా అనేది. మరి పట్టుకున్నారా వాళ్ళని? అమ్మాయి డీకంపోజ్ అయిపోయింది అప్పటికి. తన దగ్గర ఎన్ని ఏం రోజుల లేదు. తర్వాత తీశారు? అది దగ్గర దగ్గర ఒక 15-16 రోజులు అయిపోయింది మేడం. 15-16 రోజులు అయిపోయింది. అమ్మాయి ఖాళీ ఆ నేపాలీ కోట్లు ఉంటాయి కదా, వాళ్ళు చలికాలం వేసుకునే కోట్లు తన దగ్గర. అంటే తను విధానం అక్కడ దొరికిన కొన్ని వస్తువులను బట్టి నేను చెప్పడం జరిగింది. దానిలో అవి రాసుకురావి తన దగ్గర ఉన్న వస్తువులు, సాగర్లు కొంచెం ఎంతమంది ఉండుంటారు అప్రాక్సిమేట్‌గా? తెలియదు మేడం. ఇక దాని మీద ఏం కేసు నా బాధ్యత చూపియడం, ఏంది తీసి ఇవ్వడం? అప్పచెప్పడం. తన దగ్గర ఏ వస్తువులు దొరికినాయి, ఏ నూనె అయిందనుకో వాళ్ళ కుటుంబ సభ్యులకి అమ్మాయిని అప్పచెప్పాలనేది డిపార్ట్మెంట్ రూల్స్. గుర్తుపట్టారా మరి బాడీని 15 డేస్ అంతా అక్కడ మొత్తం మారిపోయింది మేడం. అది ఆ భగవంతుని గారికి ఉండాలి. ఆ తల్లి చనిపోయిన ఆ అమ్మాయి మనసు ఎంత గాయపడ్డది అనేది అంతే. అంతే. అక్కడ అది జరిగింది. ఇలాంటి సంఘటనలు చూసాక ఇంటికెళ్తే కలలో కూడా వస్తాయా? నిద్రపోగలుగుతారా అసలు? ఇప్పుడు ఒక 10,000 లెక్క పెట్టి రాత్రి పండుకుంటే నేను 10,000 లక్ష్మీదేవి కళలోకి వచ్చిందంటారు కదా. అవును. నేను కూడా ఇలాంటి డెడ్ బాడీలు తీస్తున్నా కాబట్టి ఆ అవయవాలని నా చేతులతో నేను పార్ట్స్గా తీసి నూనె మొత్తం అది ఆ స్కిన్ను, ఆ స్మెల్లు, అంటే ఒక సేవ ఏదో చేయాలి. నా బిడ్డ, నా కూతురు, అంతే. ఇక నా మైండ్ ఆడున్న 20 నిమిషాలు కానీ అర్ధగంట కానీ ఆ తల్లికి ఏదో సేవ చేయాలి. నా అమ్మాయితో నేను వదిలేస్తాను, వదలరు. అలా నేను ఆ ఫీలింగ్లో ఉంటాను కాబట్టి అది చెప్పుకోలేను. ఒక ఆడ కూతుర్ని ఇలా చంపుతారు కదా అని, అదొక మగజాతికి అవమానం. అది అంత దరిద్రంగా చేయడం బాధాకరం. ఇలాంటి ఇప్పుడు తెలియదు ఎవరికి, చెప్తే అర్థం చేసుకోరు. సో మీరెన్నో బయట శవాలు చూసారు. కానీ ఒక ఇంటర్వ్యూలో మీ ఓన్ బ్రదర్‌కి కూడా ఒక చిన్న గాయం తగిలి, అంటే ఎవరినో సేవ్ చేయడానికెళ్ళి, రక్షించడానికెళ్ళి బ్రదర్‌కి కూడా కొంచెం గాయం తగిలి వాళ్ళు కూడా చనిపోయారని విన్నాం. అది ఎలా తట్టుకోగలిగారు? నా జీవితం అయిపోయిందమ్మా, నా లైఫ్ అంతా కథం అయిపోయింది. ఆ రోజే అయిపోయింది. ఈ శివ ఆ రోజే చనిపోయాడు.
కేవలం ఒక చెత్త, ఒక మట్టి బొమ్మ ఆడుతున్న జీవితం అంతే. పేరుకు నా భార్య పిల్లలతో నవ్వుతూ మాట్లాడతాం, ఇలాంటి వాళ్ళు కనబడితే అన్న నమస్తే అనే దానికి బానిసనైపోయి డబ్బు అనే ఆశ లేదు, స్టైల్గా ఉండాలనే కోరిక లేదు. ఇప్పటికీ కూడా నేను తినలేంటే కారణం ఏంది నా పని, అవును. ఒక సేవ. నేను ఇప్పటికీ అంటే టైం 3 అవుతుంది. ప్రతి ఒక్క మనిషి పొద్దున్నే ఇంత కావాలి, మధ్యాహ్నం కావాలి, పండుకునేటప్పుడు కావాలి. నాకు అవి ఆకలి అయినప్పుడు దొరకలే, ఆకలి చచ్చిపోయింది, ఇప్పుడు అన్నీ వస్తున్నాయి, ఏం చేసుకోవాలి? అవును. ఇప్పుడు పని, ఇప్పుడు బాడీ తీయడానికి పోతాను నేను. తీనికి పోయినప్పుడు ప్రతి ఒక్క మనిషికి స్మెల్ అంటే ఒక వేరే రకం ఉంటుంది. ఫస్ట్ పని, మా డిపార్ట్మెంట్కి ఏం కావాలంటే ఫస్ట్ 10 మందిలో అది అదొక ఈ భూమి పైన ప్రాణం ఉన్నంత వరకే విలువ, ప్రాణం పోయిందాక దాని విలువ ఉండదు. అలాంటి జీవితాలు నేను చూస్తున్నాను కాబట్టి ఫస్ట్ పని ముఖ్యం, తర్వాతనే అన్ని. 2 గంటలు కూర్చొని కానీ స్నానం చేసుకొని మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఇంత తినవచ్చులే అనే ఒక ఫీలింగ్. ఆ ఆకలి అనేది కూడా మొత్తం చచ్చిపోయింది. చెప్పుకునేది రాదు, చెప్పినా కూడా అర్థం చేసుకునే స్థాయిలో ఇప్పుడు ఎవరు లేరు.